ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. 173 ర్యాంక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, బట్ ఫైనలీ అయిపోయింది. దిస్ మై 4th అటెంప్ట్ అండ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ అందరు హ్యాపీ. అండ్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఓకే, కానీ మీకు ఎలా ఉంది అంటే ఎన్నో అటెంప్ట్? నాది 4th అటెంప్ట్ అండి. అండ్ సో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసాను అక్క ముఖ్యులు. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, బట్ 16 మార్క్స్తో పోయింది నాది. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటాయి, ఇంకొంచెం బాగా చదివితే క్లియర్ అయిపోతుంది అని. సో ఫైనల్లీ ఇప్పుడు అయిపోయింది. పేరెంట్స్ సపోర్ట్ కానీ మీ మెంటర్ సపోర్ట్ కానీ ఎలా ఉండింది? పేరెంట్స్ నాకు రాక్ లాగా ఉండేయండి త్రూఅవుట్ ద ప్రిపరేషన్. వాళ్ళు నా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నీది అవుతుంది, నీకు కెపబిలిటీ ఉంది, నువ్వు చదివేంత నువ్వు చదువుతావని వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో నేను ఎప్పుడు డౌన్ ఫీల్ అయినా వాళ్ళు నన్ను పాజిటివ్గా చూసేవాళ్ళు. అంతెందుకు ఈరోజు నిన్న కూడా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నప్పుడు వస్తాయా లేదా ప్రిలిమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ చదువుకోవాలని నేను అనుకున్నప్పుడు ఏం కాదు అవుతుంది అని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. జనరల్గా అంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వగానే మళ్ళీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం గ్యాప్ తీసుకుంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? గ్యాప్ తీసుకోవడానికి ఉండదండి. నేనైతే ప్రిలిమ్స్ అయిపోయిన రోజు కూడా ఒక 3-4 అవర్స్ గ్యాప్ తీసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయ్యి న్యూస్ పేపర్ చూడడం అవి చేశాను. బికాస్ దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు న్యూస్ పేపర్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ మిస్సింగ్ ఆన్ వన్ డే మళ్ళీ నెక్స్ట్ డేకి అది పైలప్ అవుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కవర్ అప్. సో గ్యాప్స్ అయితే డెఫినెట్లీ అడ్వైస్. అండ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య టైంలో డెఫినెట్లీ నాట్, యూ కెనాట్ అఫోర్డ్ టు టేక్ ఎ గ్యాప్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఓన్లీ 90 days ఆర్ 100 days. ఆ టైంలో 100 days అని మీకు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు అలొకేట్ చేసుకుంటే ఒక టెస్ట్కి రాయడానికే చాలా అసలు నేను చాలా యూస్ఫుల్గా టైం మేనేజ్మెంట్ ప్రాపర్ చేస్తేనే 8 GS టెస్టులు, 4 essay టెస్టులు, 3 ఆప్షనల్ టెస్టులు రాశాను. నేను 8 ఆప్షనల్ టెస్టులు వద్దాం అనుకున్నాను. ఆప్షన్లో నాకు కొన్ని 265 వచ్చాయి లాస్ట్ టైం. ఈసారి ఎన్ని వచ్చాయో తెలియదు, మార్క్ షీట్ లేదు, బట్ అట్లా ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ ఈజీ. మీరు అట్లా బ్రేక్ డౌన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. యూ హ్యావ్ వెరీ లెస్ టైం. ఇట్లా బ్రేక్ అయితే అసలు పాసిబుల్ కాదు. అండ్ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు? కొంతమంది మెంటర్ అవసరం లేదు, ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు, మీరేమంటారు? ఇంటర్వ్యూ స్టేజ్లోనే ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మిగతాదంతా మీరు మీ అంతలో మీరు చదువుకొని ప్రజెంట్ చేసి నేర్చుకున్నా చేస్తారు, కానీ ఇంటర్వ్యూలో ఇట్స్ అబౌట్ టాకింగ్. మీరు ఏంటి అనేది వాళ్ళకి లైవ్లో కనపడుతుంది. ఇప్పటిదాకా మీ పేపర్ చూపిస్తుంది మీరు ఏంటి అని. ఇప్పుడు మీరే కనబడతారు వాళ్ళకి. ఇతను హ్యాండిల్ చేయగలుగుతాడు ఒక రేపటి నాడు సర్వీసెస్లో ఉంటే, కానీ హ్యాండిల్ పీపుల్లో ఉండగలుగుతాడా, మొహంలో నవ్వు ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉన్నా హ్యాండిల్ చేయగలుగుతాడా అనేది అక్కడ తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ ఎ పియర్ గ్రూప్. ఒక మెంటర్ ఉండాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ దట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకునే అబిలిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి మీరు చెప్పే జనరల్గా ఒక సలహా ఏంటి? నర్వస్ అయిపోకండి ఏదో ఒక అటెంప్ట్ పోయింది అని. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, రెగ్యులర్గా చదవండి, కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టండి, టెస్టులు రాయండి, పాజిటివ్ పీపుల్తో ఉండండి, ఫ్రెండ్స్ని పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్ రన్. కొంతమందికి తొందరగా అయిపోతుంది, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కొంతమందికి ఎక్కువ టైం తీసుకుంటుంది అలాగా. బట్ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫైనలీ ఫ్రూట్స్ వస్తాయి. ఇన్స్పిరేషన్ నాకైతే ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఫాదరే అండి. ఆ తర్వాత కొంతమంది సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, లైక్ మహేష్ భగవత్ సార్ కానీ, మాలకొండ సార్ ఉన్నారు. దాని తర్వాత ఏకే ఖాన్ సార్ ఉన్నారు, కేపీ వ్యాస్ సార్ ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.